తెలంగాణ ఎంసెట్ బైపీసీకి సంబంధించి వెటర్నరీ రిజిస్ట్రేషన్స్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాయి. జూలై 1 నుంచి జూలై 31 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లై చేయాలి అంటే ఓసీ, బీసీ వాళ్ళకి 3000 రూపీస్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 1500 రూపీస్. ప్రాసెస్ మొత్తం మనకి చేంజ్ కావడం జరిగింది. లాస్ట్ ఇయర్ అగ్రికల్చర్, హార్టికల్చర్తో పాటు రిజిస్ట్రేషన్ ఉండే, ఈ ఇయర్ సపరేట్గా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. సో బైపీసీకి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఈ ఇయర్ డిఫరెంట్గా జరగబోతుంది. సో మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది మన ఛానల్ నుంచి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి. ఏ చిన్న మిస్టేక్ అయినా ఆ ఇంపాక్ట్ అనేది మీ సీట్నే పడే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా బైపీసీ రిలేటెడ్గా ఏ ఛానల్స్ అప్డేట్స్ వస్తున్నాయో వాటన్నిటి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి. వీలైతే పెయిడ్ గైడెన్స్లో జాయిన్ కావడానికి ట్రై చేయండి. సో మీకు ఇప్పటివరకు లక్షల ఫీజు పెట్టి మనం ఇంటర్మీడియట్ కానీ కోచింగ్ కానీ తీసుకొని ఉంటాము. సో ఒక 500,000 లేదా 2,000తో పోయేదేముంది. మహా అయితే మీకు కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ తెలుస్తాయి. మీరే ఇంకొకరికి గైడ్ చేస్తారు కౌన్సిలింగ్ మెంటర్షిప్ తీసుకుని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ కండి. సో ఇక వివరాలకు వెళ్తే, ఇది అఫీషియల్ వెబ్సైట్ pvnrtu.tgonline.in లోకి వెళ్తే మీకు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది, ఈ పేమెంట్ ఉంటుంది, పేమెంట్ స్టాటస్ ఉంటుంది. ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్లో బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి, మన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత లాస్ట్కి ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఒకవేళ మీరే ఆన్లైన్ అప్లికేషన్ చేయాలనుకుంటే చేయండి, లేదంటే దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్, దగ్గరలో ఉన్న నెట్ షాప్కి వెళ్ళి చేయండి. ఇక డైరెక్ట్గా క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది. మీకు బేసిక్ డీటెయిల్స్, మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేయాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫైల్ చేయాలంటే ఫస్ట్ మన డాక్యుమెంట్స్ అన్నీ పీడిఎఫ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి. మీ ర్యాంక్ కార్డ్ కానివ్వండి, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ పీడిఎఫ్ ఫార్మాట్లోకి బిలో 1 MB, లెస్ దాన్ 1 MBకి కన్వర్ట్ చేయాలి. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న సర్టిఫికెట్స్ నుంచి, అలాగే స్టడీ సర్టిఫికెట్స్ విషయానికి వస్తే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ కావాలి. ఆ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయమని, అది కూడా ఒకటే పీడిఎఫ్లో అప్లోడ్ చేయమని అడుగుతూ ఉంది. ఎంసెట్ అప్లికేషన్ చేసే టైంలో ఎంటర్ చేసిన డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ మీకు డిస్ప్లే అవుతాయి. మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇలా మీ ఫోటో కూడా రావడం జరుగుతుంది. ఇందులో మీ అడ్రస్, అలాగే మీ కేటగిరీ ఏంటనేది సెలెక్ట్ చేసుకోండి. కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికెట్, అలాగే మీ ఎస్ఎస్సి మెమో అనేది ఫస్ట్ అప్లోడ్ చేయాలి. అది కూడా లెస్ దాన్ 1 MB సైజ్ అయితే ఉండాలి, పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్, మీ సేవ నుండి తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికెట్ ఎంటర్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. దాంతోపాటుగా క్యాస్ట్ సర్టిఫికెట్ పీడిఎఫ్ అనేది ఎంటర్ చేయాలి. అది కూడా 1 MB బిలో ఉండాలి. ఎంటర్ చేసిన తర్వాత స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఏమైనా సర్టిఫికెట్స్ ఉంటే ఎస్ అని క్లిక్ చేసి, ఇక్కడ స్పెషల్ కేటగిరీ ఉంది కదా, ఎన్సీసీ అయితే ఎన్సీసీ, స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్, క్యాప్ కోట అయితే క్యాప్ కోట, ఏది మీ దగ్గర ఉంటే అది ఎస్ అని క్లిక్ చేసి ఇక్కడ ఫైల్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉంటే దానికి సంబంధించి సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ ఇలా వస్తాయి. అలాగే ఒక నోటీస్ అనేది, మీకు ఒక డిక్లరేషన్, ఎలిజిబిలిటీ డిక్లరేషన్ వస్తుంది. దాన్ని ఎస్ క్లిక్ చేయాలి. ఎస్ క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వస్తాయి. సో ఇందులో ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివారో ఆ డీటెయిల్స్ అనేది, మీరు ఎంసెట్ అప్లై చేసే టైంలో డీటెయిల్స్ ఇచ్చారు కదా, ఆ డీటెయిల్స్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ మీకు సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఈ సర్టిఫికేట్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడ చూడండి, బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ ఫ్రమ్, మీకు కనిపిస్తుందో లేదో, అప్లోడ్ ఫ్రమ్ క్లాస్ 1 to క్లాస్ 12 అని ఇన్ ఏ సింగిల్ పీడిఎఫ్ ఫైల్. సో సింగిల్ పీడిఎఫ్ ఫైల్లో అప్లోడ్ చేయాలి. అది లెస్ దాన్ 3 MB ఉండాలి. సో అది అప్లోడ్ చేయాలి. సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్స్, అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మీ యొక్క ఇంటర్మీడియట్కి సంబంధించిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. దాని తర్వాత ఎంసెట్కి సంబంధించిన హాల్ టికెట్, ర్యాంకు, మీ మార్క్స్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ర్యాంక్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. సో ర్యాంక్ కార్డు పీడిఎఫ్ ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మీ యొక్క ర్యాంక్ కార్డ్ తర్వాత మనకి ఇంటర్మీడియట్కి సంబంధించిన సర్టిఫికేట్, ఒకవేళ మీకు లాంగ్ మెమో అవైలబుల్గా లేకపోతే షార్ట్ మెమో అయినా అప్లోడ్ చేయండి, పీడిఎఫ్ ఫార్మాట్లోనే ఉండాలి అది కూడా. నెక్స్ట్ ఫార్మర్ కోటాకి సంబంధించి, ఫార్మర్ కోటా ఫామ్ 1, ఫామ్ 2 ఉంటుంది. సో ఫామ్ 1 అంటే మీ ఫార్మర్ కోటా ఉంటే ఎస్ క్లిక్ చేసి, నాన్ మున్సిపల్ ఏరియా ఫామ్ 1 అంటే అనెక్సర్ 1 అంటే, అనెక్సర్ 2 అంటే అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్. సో చూస్ చేయాలి, ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రూఫ్గా మీకు ఫార్మర్ కోటా అగ్రికల్చర్ ల్యాండ్ ఉందా దానికి ప్రూఫ్గా పట్టాదారు పాస్బుక్ లేదా 1B అడంగల్ అనేది
అటాచ్ చేయాలి, ఫైల్ అనేది అటాచ్ చేయాలి. ఇక్కడ చూడండి, యూ మే అప్లోడ్ ఐదర్ అనెక్సర్ టు అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ ఆర్ పట్టదార్ 1B అడంగల్. సో ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ అయినా లేదా పట్టదారు పాస్బుక్ అయినా అప్లోడ్ చేయొచ్చని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయాలి. ఇక్కడ చెక్ బాక్స్ వస్తుంది, హియర్ బై డిక్లేర్ అని, సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీ డీటెయిల్స్ అనేది సేవ్ అయిపోతాయి. సో ఇలా అప్లోడ్ చేసిన తర్వాత మనకి లాస్ట్లో సబ్మిట్ అని వస్తుంది, సబ్మిట్ అనే ఆప్షన్. సో చాలా సింపుల్గా ఎలాంటి మిస్టేక్ లేకుండా చేయొచ్చు. ఐ హ్యావ్ డిక్లేర్ అని క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. సబ్మిట్ కొట్టిన తర్వాత మీ అప్లికేషన్ సబ్మిట్ అయినట్లు. ఇప్పుడు మీరు పేమెంట్ పేజ్కి వెళ్ళిపోతారు. సో మనకి ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్లో మీ కేటగిరీని బేస్ చేసుకొని ఇక్కడ మళ్ళీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మీ పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీ కేటగిరీని బేస్ చేసుకొని ప్రొసీడ్ టు పే అని వస్తుంది. డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, యూపీఐ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిక్లరేషన్ అనేది ఉంటుంది, చెక్ బాక్స్. ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసి మీరు పేమెంట్ ప్రాసెసింగ్కి వెళ్ళాలి. ఇక్కడ ఫీ పేమెంట్ చేయగానే పేమెంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడి డీటెయిల్స్ వస్తాయి, దాన్ని నోట్ చేసి పెట్టుకోండి. ఓటీపీ కూడా వస్తుంది. సో పేమెంట్ కంప్లీట్ అయినట్లుగా. అలాగే పేమెంట్కి సంబంధించిన రిఫరెన్స్ ఐడి, రిక్వెస్ట్ ఐడి, ఇలా మీకు డీటెయిల్స్ వస్తాయి. ఇది దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యే టైంలో పేమెంట్ రిఫరెన్స్ ఐడి నెంబర్ అడగొచ్చు, డీటెయిల్స్ అనేది అడగొచ్చు. అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా మీరు వెంట తీసుకొని వెళ్ళండి.